హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో గూగుల్ పేలో గోల్డ్ లోన్ని ఎలా తీసుకోవాలి, దానికి తక్కువ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ వస్తుంది, దానికి మనం ఇంటి దగ్గర కూర్చుని ఎలా తీసుకోవాలి, బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదా, లేదంటే ఏం చేయాలి, గూగుల్ పేలో గోల్డ్ లోన్ అసలు వచ్చుద్దా రాదా అనే దాని గురించి ఈ వీడియో తెలుసుకుందాం. అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు గూగుల్ పే డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ మొబైల్ అయినా సరే, ఐఫోన్ అయినా సరే. ఆండ్రాయిడ్ మొబైల్ అయితే మీ ప్లే స్టోర్లో, ఐఫోన్ అయితే యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ పే ఓపెన్ చేసుకోండి. గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత కిందకు స్క్రోల్ చేసినట్లయితే ఇలా కనిపిస్తుంది చూడండి, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్. సో ఇక్కడ మనకి ఇందులో పర్సనల్ లోన్ కూడా తీసుకోవచ్చు. పర్సనల్ లోన్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది మీరు మన ఛానల్లో చూసుకోవచ్చు. దాని కాస్ట్ వస్తాను అక్కడ చూడండి. సో ప్రజెంట్ అయితే గోల్డ్ లోన్ గురించి చూద్దాం. సో గోల్డ్ లోన్ చూసినట్లయితే గోల్డ్ లోన్ ఆప్షన్ ఉంది కదా, ఇది సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఈ రకంగా వచ్చింది. గోల్డ్ లోన్స్ అప్ టు 50 lakh, అఫోర్డబుల్ ఇంట్రెస్ట్ రేట్స్ స్టార్టింగ్ ఎట్ 0.96% మంత్లీ 0.96% స్టార్టింగ్ అంటుంది ఇంట్రెస్ట్ రేటు. ఇక్కడ చూడండి, మనీ ఇన్ ది బ్యాంక్ ఇన్ 30 minutes, జస్ట్ ఫినిష్ కేవైసీ అండ్ గోల్డ్ కలెక్షన్. అంటే మీరు కేవైసీ కంప్లీట్ చేసి గోల్డ్ కలెక్షన్ అయిపోతే మీకు 30 minutesలో మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది మీ బ్యాంక్ అకౌంట్లో. గోల్డ్ సీల్డ్ అండ్ స్టోర్డ్ సెక్యూర్లీ, గెట్ గోల్డ్ బ్యాక్ వెన్ లోన్ ఇస్ రీపేడ్. మీరు మీ గోల్డ్ని ఎప్పుడైతే గోల్డ్ లోన్ తీసుకుంటారు కదా, ఆ లోన్ అనేది ఎప్పుడైతే రీపే చేస్తారో, కంప్లీట్ చేస్తారో, ఆ సెటిల్ చేసిన తర్వాత మీరు గోల్డ్ అనేది వెంటనే తీసుకోవచ్చు. దానికోసం సింపుల్ 3 స్టెప్లు ఉన్నాయి. ఫస్ట్, అప్లై అండ్ షెడ్యూల్ యువర్ లోన్ అపాయింట్మెంట్ ఆన్ గూగుల్ పే. ఎంత అమౌంట్ అనేది సెట్ చేసుకోండి, ఏ డేట్ కావాలనేది ఆ డేట్ సెట్ చేసుకోవాలి. తర్వాత, మీట్ ఏ వెరిఫైడ్ ఏజెంట్ ఎట్ హోమ్ ఆర్ ఎట్ బ్రాంచ్ ఫర్ గోల్డ్ కలెక్షన్ అండ్ లోన్ డిస్పర్స్. గోల్డ్ కలెక్షన్కి ఒక పర్సన్ వస్తారు, అయితే మీరు వాళ్ళ ఇంటికి రమ్మన్నా వస్తారు, లేదంటే బ్రాంచ్కి మీరు వెళ్ళినా సరే ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. చూడండి, మీట్ ఏ వెరిఫైడ్ ఏజెంట్ ఎట్ హోమ్ ఆర్ ఎట్ బ్రాంచ్ ఫర్ గోల్డ్ కలెక్షన్ అండ్ లోన్ డిస్పర్స్. బ్రాంచ్లో అయినా కలవచ్చు, ఏదైనా బ్రాంచ్ నియరెస్ట్ బ్రాంచ్లో అయినా కలవచ్చు, లేదంటే హోమ్కి రమ్మన్నా వాళ్ళు వస్తారనమాట, ఏజెంట్ అనే వాళ్ళు వస్తారు. మంత్లీ ఇంట్రెస్ట్, జస్ట్ పే మంత్లీ ఇంట్రెస్ట్ ఆర్ గెట్ యువర్ గోల్డ్ బ్యాక్ బై రీపేయింగ్ యువర్ లోన్. మీరు మంత్లీ ఇంట్రెస్ట్ అని పే చేసుకోవచ్చు, లేదంటే ఒకేసారి మీకు మనీ ఉంటే ఒకేసారి రీపే చేసి ఆ లోన్ అనేది ఒకేసారి తీసుకోవచ్చు. అమౌంట్, బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందో దాన్ని బట్టి ఒకేసారి పే చేసి తీసుకోవచ్చు. దానికోసం ఈ 3 steps అనేది ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ దానికోసం ఏం చేస్తే అప్లై నౌ అని ప్రెస్ చేయాలి. అప్లై నౌ అని ప్రెస్ చేశాను కదా, ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ హోమ్ పిన్ కోడ్, అంటే మీరు ఉన్న లొకేషన్ ఒక పిన్ కోడ్ కావాలి, అంటే ఎక్కడికి కావాలి, ఎక్కడికి వచ్చి తీసుకోవాలి అనేది ఉంటాయి కదా. సో నేను ఇప్పుడు విజయవాడ ఒక సమయంతో పిన్ కోడ్ కొడతాను. సో లోన్ అవైలబుల్ ఉందా లేదా అనేది ఇక్కడ మనకు వస్తుంది చూడండి, లోన్ అవైలబుల్ ఇన్ అవర్ లొకేషన్. ఒకవేళ నేను వేరేది కొడుతాను చూడండి, 500004. ఇక్కడ కూడా ఉంది, ఇది హైదరాబాద్ వచ్చింది. సో ఇది కూడా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే కంటిన్యూ ప్రెస్ చేయాలి. కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత అమౌంట్, రిక్వెస్ట్ ఫర్ లోన్ అమౌంట్ ఉంది కదా, ఇక ఎంటర్ అమౌంట్ ఫ్రమ్ 5,000 to 50 lakh. 5,000 నుంచి 50 lakh వరకు ఎంటర్ చేసుకోవచ్చు. అంటే లోన్ అమౌంట్ ఎంత కావాలో అంత ఎంటర్ చేయొచ్చు. కాకపోతే దానికి తగ్గట్టు గోల్డ్ కూడా మనం చూపించాలి, అది కూడా నెక్స్ట్ వచ్చింది చూపిస్తాను చూడండి. ఫస్ట్ లోన్ అమౌంట్, సో నేను ఒక 1 lakh అనేది ఎంటర్ చేస్తాను. చూడండి కింద కనిపిస్తుందో 10,000కి 2 grams అనేది కావాల్సి వచ్చింది. సో నాకు 1 lakh పెట్టాను. 1 lakh పెడితే 11 to 14 grams అనేది చూడండి ఎస్టిమేటెడ్ గోల్డ్ నీడెడ్. ఇక్కడ ఎస్టిమేటెడ్ గోల్డ్ నీడెడ్, యూ మే గెట్ లోన్ అప్ టు 75% ఆఫ్ యువర్ గోల్డ్ వాల్యూ బేస్డ్ ఆన్ ది current market price. The agent will confirm the exact value of your gold during your loan appointment. Gold price as of 3rd November 10,955 rupees per gram. సో ఇదంటే మీ గోల్డ్కి లోన్ అనేది వాళ్ళు మీ గోల్డ్ వాల్యూ యొక్క వాల్యూ ఉంటుంది కదా, దానికి సంబంధించి 75%లోనే వాళ్ళు లోన్ అనేది ఇస్తారు. 100% అయితే ఇవ్వరు, 75% ఇస్తారు ఆ గోల్డ్ వాల్యూకి. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకుంటే గోల్డ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అది కూడా ఆ ఏజెంట్ ఉంటారు కదా, ఎవరైతే అపాయింట్మెంట్ ఇచ్చిన ఏజెంట్ ఉంటారో లోన్ అపాయింట్మెంట్, ఆ ఏజెంటే కన్ఫర్మ్ చేస్తారు. అది కూడా మీకు అమౌంట్ ఇచ్చే టైంలోనే. గోల్డ్ ప్రైస్ ఇది 3rd Novemberకి ఈ ప్రైస్ ఉంది. ఇది ఎవ్రీ వీక్ ఎవ్రీ డే అలా మారుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం తీసుకోవాలి. సో 3rd November కాబట్టి 3rd Novemberలో సో ఈ ప్రైస్ అయితే ఉంది. సో క్లోజ్ చేసేయండి. ప్రెజెంట్ అయితే 1 lakh 11 to 14 grams అనేది ఎస్టిమేటెడ్ గోల్డ్ కావాల్సి వచ్చింది. సో నెక్స్ట్ కంటిన్యూ ప్రెస్ చేయండి. ఎంటర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కొట్టితే ఇలా వచ్చింది, కన్ఫర్మ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. మీరు ఇచ్చిన నేము, తర్వాత మొబైల్ నెంబర్, మీ గూగుల్ పే అకౌంట్ లింక్ అయిన నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ వచ్చింది. సో మొబైల్ నెంబరు ప్లస్ లోన్ అమౌంట్ రిక్వైర్డ్,
లోన్ అమౌంట్ రిక్వెస్టెడ్ అని చెప్పి అంటే మనం ఎంత రిక్వెస్ట్ పెట్టామో ఆ అమౌంట్ అనమాట. ఇక్కడ పిన్ కోడ్, ఏ పిన్ కోడ్ పెట్టామో ఆ పిన్ కోడ్ ఇక్కడ చూపించుద్ది. ఓకే అనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ ప్రెస్ చేసుకోండి. కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ అని ప్రెస్ చేయాలి. కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ ప్రెస్ చేస్తే మీకు నెక్స్ట్ డాక్యుమెంట్ అనేది ప్రాసెస్ అవుతుంది. తర్వాత మీకు వాళ్ళ నుంచి ఒక కాల్ వచ్చింది. ఆ తర్వాత మీకు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. మెసేజెస్, మెయిల్స్ అన్నీ వస్తాయి. తర్వాత మీకు కాల్ కూడా వచ్చింది వాళ్ళ నుంచి. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు మీ చేత, అంటే ఏ టైంకి రమ్మంటారు, ఏ డేట్ రమ్మంటారు అనేది వాళ్ళు కన్ఫర్మ్ అడుగుతారు. మీరు అవైలబిలిటీ మీరు వస్తాను అంటే మీరైనా వెళ్ళొచ్చు. వెళ్ళి మీరు బ్యాంక్ అంటే ఇది చూడండి, ఇక్కడ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ముత్తూట్ ఫైనాన్స్ ఉంది. అంటే ఈ గూగుల్ పే సెంట్రల్ గోల్డ్ లోన్ అనేది ముత్తూట్ ఫైనాన్స్తో పార్ట్నర్షిప్ తీసుకుంది. సో వాళ్ళే మీకు మ్యాక్సిమం అటు నుంచే మీకు కాల్ వచ్చుద్ది. ముత్తూట్ ఫైనాన్స్ నుంచే మీకు కాల్ వచ్చుద్ది. సో వాళ్ళు కాల్ చేస్తారు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకోండి. ఒక డేట్ అనేది అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తారు. దాన్ని బట్టి మీకు వాళ్ళు గోల్డ్ చెకింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ గోల్డ్ చెకింగ్ అయిన తర్వాత మీకు అమౌంట్ ఎంత వచ్చింది అనేది చెప్తారు. ఒకవేళ ఆ 1 lakh ఎగ్జాక్ట్గా మీకు కావాలి అనుకుంటే ఆ అమౌంట్కి ఎంత గోల్డ్ కావాలి, ఎంత పెట్టాలి అనేది కూడా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి తగ్గ డాక్యుమెంట్స్ అన్ని మీరు అరేంజ్ చేసినట్లయితే, దానికి తగ్గ గోల్డ్ మీరు అరేంజ్ చేసినట్లయితే వాళ్ళు కొన్ని కేవైసీ డీటెయిల్స్ తీసుకుంటారు. డీటెయిల్స్ తీసుకొని మీకు ఆర్డర్స్ అన్ని ప్రాసెస్ చేస్తారు. వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన వితిన్ 30 minutesలో మీకు గోల్డ్ లోన్ అనేది ప్రాసెస్ అవుద్ది. 30 minutesలో మీకు అమౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది కూడా మీ అకౌంట్లో. గూగుల్ పే అకౌంట్ ఉంటుంది కదా, ఆ అకౌంట్లో మీకు ఆ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లో మీకు అమౌంట్ అనేది క్రియేట్ అయిపోద్ది. గోల్డ్ లోన్ అప్ టు 50 lakh వరకు ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్ కూడా ఆ డేట్ వైజ్, అంటే ఆ మార్కెట్ రేట్ బట్టి పర్సంటేజ్ ఎంత అమౌంట్ రేట్ ఎంత పడుతుంది, దానికి ఇంట్రెస్ట్ ఎంత ఉన్నది కూడా మార్కెట్ డే బై డే మారుతూ ఉంటుంది. అది కూడా వాళ్ళు చెప్తారు ఆ రోజు. ప్రెజెంట్ ఈ రోజు వచ్చేసరికి స్టార్టింగ్ ఇంట్రెస్ట్ రేట్ చూసినట్లయితే మంత్లీ 0.96% అనేది ఉంది స్టార్టింగ్. ప్రెజెంట్ ఇప్పుడు ఈ రోజుకి అనమాట, 3rd Novemberకి. మార్కెట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది మీకు గోల్డ్ లోన్ డిస్పర్స్ చేసేటప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు ఎంత పర్సంటేజ్ ఉంది అనేది కూడా. దాన్ని బట్టి మీరు లోన్ తీసుకోవాలా లేదనేది డిసైడ్ అయ్యి మీరు ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు గూగుల్ పే నుంచి గోల్డ్ లోన్ అప్లై చేసుకునే ప్రాసెస్. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు గోల్డ్ లోన్ని గూగుల్ పేలో ఎలా అప్లై చేయాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మన ఛానల్లో చాలా కంటెంట్ ఉంది, చూడండి. ప్లేలిస్ట్ చూసినట్లయితే వీడియోస్ చేసుకోండి. ఆధార్ సంబంధించి ఇంకా టెక్నాలజీ సంబంధించి, అన్బాక్సింగ్ సంబంధించి అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు.